ప్రభువునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇంతవరకు ఆదికాండము 11 అధ్యాయాల వరకు చదువుకున్నాం. ఇప్పుడు 12వ అధ్యాయాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయంలో మనకు బైబిల్‌లో ఎంతో ముఖ్యమైన క్యారెక్టర్ అయినటువంటి అబ్రహాం యొక్క జీవితం మనకు కనిపిస్తుంది. అబ్రహాం యొక్క ప్రయాణం ఏ విధంగా మొదలైంది అనేది 12వ అధ్యాయం నుంచి మనకు తెలుస్తుంది. అయితే అబ్రహాం గురించి ప్రత్యేకంగా మనం ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మన క్రైస్తవులందరికీ అతని పేరు సుపరిచితమే. విశ్వాసులకు తండ్రిగా, దేవునికి స్నేహితుడిగా అబ్రహాంకు ఎన్నో బిరుదులున్నాయి. మొత్తం ఇశ్రాయేలు జనాంగానికి పితరుడిగా అసలు అబ్రహాంకొక క్యారెక్టర్ బైబిల్‌లో వేరే విధంగా ఉంటుంది. విశ్వాసులందరికీ తండ్రిగా దేవుడు అతన్ని వివరణించాడు. అయితే ఇటువంటి అబ్రహాంను మాత్రమే దేవుడు సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏమిటి? అసలు అబ్రహాంకున్న స్పెషాలిటీ ఏమిటి? ఆ తర్వాత ఏం జరగబోతుంది అతని జీవితంలో అనేది మనకి 12వ అధ్యాయం మొత్తం వివరిస్తుంది. మనం ఇప్పుడు 12వ అధ్యాయాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనంగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామంను గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నొందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాంతో చెప్పగా, ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాంతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు లేచి ఏం చేస్తావంటే ఫస్ట్ నీ దేశాన్ని వదిలేసేయి. నీ బంధువులను, నీ తండ్రి ఇంటి వాళ్ళని కూడా వదిలేసి, నేను చూపించే దేశానికి నువ్వు వచ్చేసేయి అని చెప్పేసి దేవుడు అబ్రహాంను పిలిచాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, హ్మ్. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడంట. అంటే ఇప్పుడు సేమ్ అబ్రహాం ప్లేస్‌లో మనముండి నువ్వు నీ కుటుంబాన్ని వదిలేసి, నీ దేశాన్ని వదిలేసి, నీ బంధువుని వదిలేసి వచ్చేసేయి అంటే వస్తారండి ఎవరన్నా? ఇప్పుడున్న కాలంలో ఇంత టెక్నాలజీ ఉన్నా, ఇంత దేవుని గురించి తెలిసినా కూడా, ఇంత ఉన్నా కూడా ఎక్కడికెళ్ళాలి ప్రభువా! మరి అక్కడికెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏంటి? మరి అక్కడ నన్నెవరు చూస్తారు? మరి నాకు తిండి తిప్పలేంటి? నేను ఎక్కడ ఉండాలి? మరి నాకు ఎటువంటి పరిస్థితులుంటాయి అక్కడ? నేను ఎలా జీవించాలి? ఇలా ఎన్నో వంద రకాల ప్రశ్నలు ఇప్పుడు మనమైతే అడుగుతాం. కానీ అబ్రహాం అప్పుడు ఎటువంటి ప్రశ్న అడగలేదు. దేవుడు చెప్పిన వెంటనే దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చాడు. దేవునికి భయభక్తులు కలిగి జీవించాడు. దేవుడు పిలవంగానే లేచి దేవుని మాటలకు అంగీకరించి వెళ్ళిపోయాడనమాట. అందుకే అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రాహాం దగ్గరున్న ఒక గొప్ప క్యారెక్టర్ ఏందంటే దేవునికి విధేయత కలిగి ఉండడం అనమాట. దేవుడు పిలవగానే తన తండ్రి ఇంటి వారిని, తన బంధువులను, తన యావదాస్తిని ఏం చేశాడంటే వెంటబెట్టుకొని ఆహ్, ఎక్కడికి వెళ్ళాలో తెలియకున్నా సరే దేవుని మాటను అంగీకరించి బయలుదేరి వెళ్ళాడనమాట. వెళ్ళినందుకు దేవుడేం చేశాడంటే అబ్రహాంకు కొన్ని వరాలిచ్చాడు. అంటే కొన్ని ఆశీర్వాదాలిచ్చాడు. అందులో ఏంటి? నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను. నిన్ను గొప్ప జనంగా చేస్తాను. నువ్వు అందరికి ఆశీర్వాదంగా ఉంటావు. నీవి యందు భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయని చెప్పి భూలోక వంశాలన్నీ కూడా అబ్రహాం ద్వారా ఆశీర్వదించబడతాయంట. భూలోక వంశాలన్నీ అబ్రహాం ద్వారా ఆశీర్వదించబడడం ఏంటి? అంటే దాని యొక్క అర్థం ఏంటంటే యేసుక్రీస్తు అబ్రహాం సంతానం నుంచి వస్తాడనమాట. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ప్రపంచ ప్రజల్లో ప్రతి ఒక్క భాష కలిగిన వారికి రక్షణ కలుగుతుంది కాబట్టి, అందుకే భూలోక వంశాలన్నీ నీ యందు ఆశీర్వదించబడతాయని చెప్పేసి అబ్రాహాంకు వాగ్దానము చేయబడిందనమాట. ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం. చెప్పిన ప్రకారము అబ్రాహాం వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాహాము బయలుదేరినప్పుడు ఎన్ని సంవత్సరాలున్నాయంటే ఆయనకు 75 సంవత్సరాలు. అంటే అబ్రాహాము దేవుని పిలుపు కోసము ఎన్ని సంవత్సరాలు వేచి చూసాడంటే సుమారుగా 75 సంవత్సరాలు. ఈ కాలంలో 75 సంవత్సరాలంటే మనిషి అయిపోయినట్టే. ఆ కాలంలో కనీసం ఒక 100, 120 వరకు బతికారు గానీ, ఈ కాలంలో అయితే అంతవరకు బతికే అవకాశం లేదు. కానీ 75 సంవత్సరాల వరకు అబ్రాహాము దేవుని పిలుపు కోసం, నిరీక్షణ కోసం ఎదురుచూసాడు. దేవుని మీద ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు, ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు, లేదంటే అందరిలో ప్రత్యేకంగా ఉన్నవాడనమాట అబ్రాహాము. అందరిలాగా లోకం కోసం జీవించడం కాకుండా దేవుడిని వెతకడంలో, దేవుని గురించి తెలుసుకోవడంలో, దేవుడు ఎవరు అనే ఆసక్తిలో ఎక్కువగా గడిపాడనమాట. దాన్ని బట్టే దేవుడు కూడా అతని యొక్క ఆసక్తిని గమనించి, ఎంతకాలం నా గురించి వెతుకుతాడో చూద్దామని చెప్పేసి అతని కోసం వెయిట్ చేశాడనమాట. వెయిట్ చేసి అబ్రాహాంకి ఎప్పుడు ఛాన్స్ ఇచ్చాడంటే 75 సంవత్సరాల వయసులో ఛాన్స్ ఇచ్చాడు. అంటే నిరీక్షణ మనకు ఎలా ఉండాలంటే, మనం చనిపోయినా కూడా మన నిరీక్షణ మాత్రం బ్రతికే ఉండాలన్నమాట. అది అబ్రాహాం ద్వారా మనకు తెలుస్తుంది. 75 సంవత్సరాల అబ్రాహాము ఎదురు చూస్తాడు దేవుని కోసం. మనం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడగలుగుతున్నాం? 1 సంవత్సరము, 2 సంవత్సరాలు కూడా సరిగ్గా చూడలేరు. మనం అడిగిన వెంటనే జరిగిపోవాలి. ఒకవేళ జరగలేదంటే దేవుడిని ఏదో ఒక మాటలనడము, దేవుడు నాకు అన్యాయం చేశాడనడము ఈ కాలం విశ్వాసుల్లో కనబడుతుందనమాట. అటువంటిది లేకుండా అబ్రాహాంను ఆదర్శంగా తీసుకొని 75 సంవత్సరాల వరకు దేవుని పిలుపు రాకపోయినా కూడా దేవుని కోసం ఎదురు చూస్తాడు చూడండి. అలా మనం కూడా నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి ఉండాలనమాట అబ్రాహాంలాగా. అందుకే దేవుడు అబ్రాహాంను సెలెక్ట్ చేసుకున్నాడు.
ఆ తర్వాత అబ్రాము తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని, కనానను దేశంలోకి వెళ్ళుటకు బయలుదేరి, కనానను దేశంలోకి వచ్చిరి. ఆ! ఇక్కడ ఏం చేశాడంట, దేవుడు ఏం చెప్పాడు? నీ దేశాన్ని వదిలేసేయి, నీ బంధువులను వదిలేసేయి, నీ తండ్రి ఇంటి వారిని వదిలేసేయి అన్నాడు. కానీ ఇక్కడ అబ్రహాం ఏం చేశాడంటే, తన బంధువుల్లో తీసుకున్నాడనమాట. లోతును తీసుకొని వచ్చాడు. దేవుడేమో వదిలిపెట్టమని చెప్తే, ఈయనేమో లోతును పట్టుకొని వచ్చాడనమాట. లోతును పట్టుకొని వచ్చాడు. తన సంపాదించిన యావదాస్తిని, ఆ దాసదాసీ జనాలను, ఒక భారీ జనాంగమే బయలుదేరిందనమాట. ఒక పెద్ద సైన్యంలాగా వీళ్ళందరూ బయలుదేరి వచ్చారనమాట. వచ్చి ఏం చేశారంటే, కనాన్ అనే దేశానికి వచ్చారంట. కనాన్ అనే దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది? హ్మ్. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. కనాన్ అనే దేశంలో ఏం చేశాడంట, అబ్రాహాము ఒక బలిపీఠం కట్టాడంట యెహోవాకు. బలిపీఠం కడితే అక్కడ ఏం చేశాడంట దేవుడు, అబ్రాహాముకు ఈ కనాన్ అనే దేశాన్ని నేను నీ సంతానానికి ఇవ్వబోతున్నాను అని చెప్పేసి వాగ్దానం చేశాడనమాట. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలుకు తూర్పున హాయికి మధ్యలో గుడారం వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి, యెహోవా నామమున ప్రార్థన చేశాను. అలాగే ముందుకెళ్తూ ఎక్కడ ఆగితే అక్కడ బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అబ్రాహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. ఇంకా తర్వాత ఏం చేశాడంటే దక్షిణ దిక్కుకు వెళ్ళాడంట. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అప్పుడు ఏం జరిగిందంట, ఆ కనాను అనే దేశానికి వచ్చాడు కదా! అక్కడి నుంచి బయలుదేరి. అయితే ఆ కనాను అనే దేశంలో విపరీతమైన కరువు వచ్చిందంట. కరువు భయంకరంగా ఉన్నందువలన, తినడానికి తిండి లేనందువల్ల ఏం చేశాడంట, అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళాడనమాట. ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు, ఐగుప్తులో ప్రవేశించినప్పుడు అతడు తన భార్య అయిన శారయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి, ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వల్ల నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును, నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అబ్రహాము శారయితో ఒక ప్రమాణం తీసుకుంటున్నాడనమాట. శారయికి ఒక మాట చెప్పాడు. అదేంటంటే, "నువ్వు చాలా అందగత్తెవు, నువ్వు చాలా సౌందర్యవంతురాలువు. కాబట్టి నిన్ను ఐగుప్తీయులు చూసి ఒకవేళ నిన్ను ఇష్టపడి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే, నిన్ను తీసుకోవాలనుకుంటే నన్ను చంపాలని ఆలోచిస్తారు. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే నా భార్య అని చెప్పకుండా నా సహోదరి అని చెప్పు" అని చెప్పేసి శారయితో చెప్తున్నాడనమాట అబ్రహాం. అబ్రహాము భయపడ్డాడనమాట. భయపడి ఏం చేశాడంటే శారయికి, "నువ్వు నా సహోదరివని చెప్పు" అని చెప్పేసి చెప్పాడనమాట. చెప్పిన తర్వాత ఏం జరిగింది? అప్పుడు అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయుండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. ఇక్కడ చూడండయితే నిజంగా అబ్రహాం ఏదైతే అనుకున్నాడో అనుకున్న విధంగానే జరిగింది. సారా యొక్క అందాన్ని చూసి మొత్తం ఐగుప్తీయులందరూ విస్మయం పొందారనమాట. అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఆమె అంత అందగత్తెను ఇంకా ఇంతవరకు చూడలేదని చెప్పేసి వాళ్ళందరూ పొగుడుతూ, పొగుడుతూ రాజు దగ్గర గూడా పొగిడారనమాట. రాజు దగ్గర గూడా పొగిడేసరికి ఏం జరిగింది? ఆ రాజు, అవునా! అంత అందగత్తె మన రాజ్యంలో ఉంటే ఇంకెందుకు ఆలస్యం, తీసుకొని రండి అని చెప్పేసి ఫరో ఆమెని ఇంటికి తీసుకొనొచ్చి పెట్టుకున్నాడనమాట. శారయిని ఇంటికి తీసుకొనొచ్చాడు. ఆ శారయిని బట్టి అబ్రాహాముకు మంచి ఒంటెలు, ఆడుగాడిదలు, గొర్రెలు, గొడ్లు చాలా ఇచ్చాడనమాట. అబ్రాహామునకు చాలా మేలు చేశాడనమాట ఫరో. శారయిని బట్టి. అంటే శారయిని పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశంలో ఫరో ఉన్నాడనమాట. అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన శారయిని బట్టి ఫరోను అతని ఇంటివారిని మహావేదనల చేత బాధించెను. ఇక్కడ చూసుకోండి. దేవుడు సెలెక్ట్ చేసుకుంటే ఒక కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడతాడనేది మనకిక్కడ అర్థమవుతుందనమాట. దేవుడు సెలెక్ట్ చేసుకున్న కుటుంబాన్ని దేవుడే కాపాడాలి కాబట్టి, ఇప్పుడు షారయిని బయటికి రప్పించాలంటే ఫరోను ఏం చేయాలి? ఫరోకు తెలియాలనమాట విషయం. కాబట్టి ఏం చేశాడంటే ఫరో ఇంటిని మహావేదనల చేత బాధించాడనమాట. తీరని కష్టాలొస్తున్నాయన్నమాట ఫరోకు. విషయం ఏందనేది అర్థం కావట్లేదనమాట. అయితే విషయం తర్వాత అర్థమైందనమాట. ఓహో! ఈ షారయిని బట్టే నాకీ ఆపదలొస్తున్నాయి, ఈ వేదనలొస్తున్నాయి అని చెప్పేసి ఫరో తెలుసుకున్నాడనమాట. కాబట్టి షారయిని బట్టి, అబ్రాహామును బట్టి, షారయిని బట్టి దేవుడేం చేశాడంట, ఫరోను మహావేదనల చేత బాధించాడంట. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, "నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్తివి? నేనామెను నా భార్యగా చేసుకొందునేమో"
అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మొత్తానికైతే ఫరో రిలీజ్ అయిపోయాడు. రిలీజ్ అయిపోయి వెంటనే భయపడి ఏం చేశాడంట, ఆ అబ్రాహామును పిలిపించి, "నువ్వు నాకు చేసింది ఏంటి? అసలు ఇట్లాంటి పని చేసావేంటి? ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు? సహోదరి అని నాకెందుకు చెప్పావు? నేనేమో ఈమెను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. సరే మొత్తానికి ఏదైతే అది జరిగింది. ఇక నువ్వేం చేస్తావంటే ఇదిగో ఈ నీ భార్య ఈమెను తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పేసి చెప్పాడనమాట. తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. మొత్తానికైతే ఏం చేశారంటే ఫరో మొత్తం రాజ్యంలో ఆయన దేశంలో ఉన్న జనాలందరికీ ఆజ్ఞాపించాడనమాట. అబ్రాహామును గాని, అతని భార్యను కానీ ఏమనొద్దు మీరు. కాకపోతే అతన్ని ఇక్కడి నుంచి పంపించేయండి అని చెప్పేసి చెప్తే వాళ్ళందరూ ఏం చేశారంటే సాధారణంగా వాళ్ళని ఏమనకుండా అక్కడి నుంచి పంపించేస్తారనమాట. ఆ రకంగా అబ్రాహాము ఐగుప్తుని విడిచి మళ్ళీ తిరిగి వచ్చేసాడనమాట. దీంతో 12వ అధ్యాయం పూర్తయింది. మనం మళ్ళీ నెక్స్ట్ 13వ అధ్యాయంలో కలుద్దాం. ఈ అధ్యాయంలో ఏమన్నా సందేహాలుంటే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు కూడా బైబిల్ జర్నీని పూర్తి చేయాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి.